క్యాండిడేట్ బూడి ముత్యాల నాయుడు, ఈయన పేరు గంగాధర్, అప్పారావు. వీళ్ళు మొదటి నుంచి కూడా బీజేపీకి పనిచేస్తున్నారు. అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో కమలం పువ్వుకు ఓటేయండి, సీఎం రమేష్ గారిని గెలిపించండి అని తిరుగుతున్నారు. ఈయన వచ్చేసి గంగాధరు బూడి ముత్యాల నాయుడు మొదటి భార్య సోయానా తమ్ముడు. ఈయన వచ్చేసి ఆయన కుమారుడు, ఈయన అప్పారావు గారు. వీరు ఇంట్లో ఉండగా రవికుమార్ ఇంట్లో ఉన్నారు. వీళ్ళు బూడి ముత్యాల నాయుడు అక్కడికి వెళ్ళి వారిని దౌర్జన్యంగా ఇండ్లంతా ధ్వంసం చేసి ఈయనను విపరీతంగా కింద పడేసి చెప్పుతో కాలుతో కొట్టి ఒక కర్ర తీసుకొని కర్రతో కూడా కొట్టడము. ఆ టైంలో ఫోన్ చేస్తే సబ్ ఇన్స్పెక్టర్ నాగేంద్ర, దేవరాపల్లి సబ్ ఇన్స్పెక్టర్ నాగేంద్ర అక్కడికి వెళ్ళినప్పుడు స్పాట్లో బూడి ముత్యాల నాయుడు కంటెస్టింగ్ క్యాండిడేట్ వైఎస్ఆర్సీపీ, అతను ఒక డిప్యూటీ సీఎం అంట. ఇతన్ని కొడుతున్నప్పుడు పోయి ఎస్ఐ పోయి కాపాడి తీసుకొని వచ్చాడు, స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఇది కాకుండా ఇంకొక దగ్గర డ్రోన్ ఎగరేస్తుంటే డ్రోన్కు భారతీయ జనతా పార్టీ ఫ్లాగ్ ఎట్టి ఎగరేస్తున్నారు. ఆ డ్రోన్లో కెమెరా కూడా లేదు. ఆ డ్రోను ఈరోజు ఇక్కడే కాదు, మేము ఎప్పుడైతే ఎలక్షన్లకు ఇక్కడికి వచ్చినామో అక్కడక్కడ ఎక్కడైతే ఉందో క్యాన్వాస్ చేసుకోవాలనుకుంటారో అక్కడ ఆ డ్రోన్కు భారతీయ జనతా పార్టీ ఫ్లాగ్ కట్టడము తీస్తున్నారు. ఆ విజువల్స్ కూడా కావాలంటే నేను మీకు ఇస్తా. మొన్న పెందుర్తి టౌన్లోనే పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు అక్కడ కూడా ఇదే డ్రోన్ ఎగరేసి ఫ్లాగ్, అంటే ఏం లేదు, అదో ఒక టైప్ ఆఫ్ క్యాన్వాస్ పబ్లిసిటీ కోసం మేము చేస్తున్నాం. దానికి వీరిపైన మా ఊర్లో నా ఇంటి మీద ఒక డ్రోన్ తిరుగుతుందని చెప్పి గ్రామంలో కుర్రోళ్ళు వచ్చి వారు తీసినటువంటి వీడియోని చూపించారు. ఇంటి మీద తిరిగేటువంటి డ్రోన్ని నేను ముందు టేక్ ఈజీగా తీసుకున్నాను. అది అలాగా ప్రతి పిన్ను కూడా కవర్ చేస్తున్నారని చెప్పగానే వెంటనే నాకు అనుమానం వచ్చి ఏదో కావాలని చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉందని చెప్పి ఎస్ఐ గారికి ఫోన్ చేసి రమ్మని చెప్పాను. దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పాను. దాని మీద వెంటనే ఎస్ఐ గారు కూడా బయలుదేరి వస్తామని చెప్పారు. అసలు సీఎం రమేష్ వాళ్ళు అడగగానే సీఎం రమేష్ చెప్తే వచ్చామని చెప్పారు. మీకేం పని ఇక్కడ రావడానికి, ఎందుకు నా ఇంటి మీదే డ్రోన్ తిప్పుతున్నారని అంటే మా ఇష్టం, మా నాయకుడు పంపించాడు, మేము చేస్తామని చెప్పేసి అంటే ఎవరు మీ నాయకుడు అని అంటే సీఎం రమేష్ అని చెప్పారు. అసలు సీఎం రమేష్ అనేటోడు పార్లమెంట్ మెంబర్గా పోటీ చేద్దామని వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక అభద్రతా భావానికి గురై అతి సామాన్యుడికి ఇంత ప్రజాదరణ, నా మీద ఇది గెలిచేటోడా, ఎలాగైనా సరే తనని తుదముట్టించాలి, అవసరం అనుకుంటే ప్రాణాలు కూడా లేకుండా చెయ్యాలి అనేటువంటి ఒక తప్పుడు ఆలోచనతో ప్రజల్లోకి వెళ్ళాడు. ప్రజలు కూడా ఎక్కడ కూడా ఇష్టపడట్లేదు, స్థానికేతడిని ఓడించి పంపిస్తామని స్పష్టంగా చెప్తున్నారు. దీన్ని జీర్ణించుకోలేనటువంటి ఓటమి భయంతో అతి సామాన్యుడు గెలిచేదేంది, నా మీద ఇంత డబ్బు ఉంది, ఇంత అహంకారం ఉంది, ఎక్కడి నుంచి వచ్చాడు, కడప జిల్లా నుంచి వచ్చాడు. ఏ సంస్కృతి మనం చాలా సార్లు చూసాం, సినిమాలో చూసాము కడప సంస్కృతి ఏ విధంగా ఉంటుందో. చిన్నప్పటి నుంచి కూడా తప్పుడు వ్యాపారాలు చేసుకొని తప్పుడుగా పెరిగినటువంటి సీఎం రమేష్కి చేతనైందల్లా దౌర్జన్యం చేయడము, అక్రమాలు చేయడము, ఈ విధంగా కావాలని తప్పుడు కార్యక్రమాలు చేయడము, ఇవే తనకు అలవాటు. ఈ అలవాట్లలో భాగంగా ఏదో విధంగా నన్ను తుదిముట్టొచ్చాలనేటువంటి భాగంలో ఒక రెక్కి డ్రోన్తో నిర్వహించి తర్వాత నెక్స్ట్ ప్లాను నన్ను ఏ విధంగా ప్రాణాల లెక్కన హత్యాప్రయత్నం చేసేదానికి ప్రయత్నంలో ఇదో భాగం అని చెప్పి తెలియజేస్తున్నాను.